హలో ఎవ్రీవన్, మనం ఈజీగా అయిపోయే సోయా చంక్స్ పులావ్ ఎలాగో చూసేద్దామా. సో ఫస్ట్ నేను కొన్ని సోయా చంక్స్ తీసుకున్నాను, వామ్ వాటర్లో సోక్ చేశాను 15 to 20 minutes. అవి కొంచెం సాఫ్ట్గా అయ్యాక వాటర్ అంతా స్క్వీజ్ చేసేసి దాని లోపల 2 tablespoons ఆఫ్ పెరుగు, 1 tablespoon ఆఫ్ కారం, 1/2 tablespoon ఆఫ్ పసుపు అండ్ సాల్ట్ ఎంత మీ టేస్ట్కి సరిపోతే అంత అది వేసుకొని బాగా మిక్స్ చేయండి. మేక్ ష్యూర్ ఈ మసాలా మొత్తం ఆ సోయా చంక్స్కి పడితేనే మీకు పులావ్లో ఆ టేస్ట్ తెలుస్తుంది, లేదంటే మొత్తం డ్రై అనిపిస్తుంది. నేను 1 tablespoon ఆఫ్ ఆయిల్ కూడా వేసాను, బికాజ్ ఆ స్పైసెస్ అంతా చంక్స్కి బాగా పడుతుంది అనేసి. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 to 15 minutes వరకు దానికి మూత పెట్టేసి వితౌట్ డిస్టర్బింగ్ పక్కన పెట్టేసిన. సో దట్ ద మసాలాస్ అన్నీ మంచిగా పడతాయి కాబట్టి. సో ఆ తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా, కొంచెం పట్టా లవంగా, కొంచెం ఒక గ్రీన్ చిల్లీ ఇవంతా మిక్సీకి పేస్ట్ లాగా చేసుకున్నాను. ఒక కడాయి తీసుకొని దాంట్లో 2 tablespoons ఆఫ్ ఆయిల్ పెట్టుకున్నా. ఆయిల్ వేసిన తర్వాత సిమ్లోనే పెట్టాను, బికాజ్ అది స్టీల్ది కాబట్టి కొంచెం బర్న్ అయిపోతుంది. 1 చిన్న ఆనియన్ కట్ చేసుకొని అది కూడా ఆయిల్లో కొంచెం వేడెక్కాక ఇవన్నీ వేసేసి బాగా ఫ్రై చేసుకున్నాను దాన్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా. సో సిమ్లో పెట్టాను కాబట్టి కొంచెం మాడిపోతుందని టెన్షన్ కూడా లేదు. సో ఆ తర్వాత ఒక 1/2 teaspoon ఆఫ్ పసుపు వేసాను, బికాజ్ ద టెక్స్చర్ బాగుంటుంది. మళ్ళీ జింజర్ గార్లిక్ పేస్ట్ 1 tablespoon వేసాను. సో ఇవంతా కలుపుకున్నాక కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా దాన్ని అలాగే సిమ్లో పెట్టి కలుపుతూ ఉన్నాను. మీరు చూసినట్లయితే ఆయిల్ కూడా ఎక్కువ లేదు, బికాజ్ ఓన్లీ 2 tablespoons వేసాను కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి మనం పేస్ట్ చేసుకున్నాం కదా కొత్తిమీర, పుదీనా, చిల్లీ, ఆ పేస్ట్ కూడా ఈ ఆనియన్స్లో వేసేసి అది కూడా బాగా ఫ్రై అయ్యేలాగా. సో ఒక 2-3 minutes అలా కలుపుకుంటుంటే అది మాడదు, ప్లస్ కొంచెం ఆయిల్ అంతా పైకి కూడా వస్తున్నట్టు మీకు కనబడుతుంది. సో కనపడినప్పుడు కాస్తంత ఒక 1/2 or లిటిల్ బిట్ మోర్ వాటర్ వేసేసేయండి. తర్వాత సోయా చంక్స్ ఏదైతే మనం మ్యారినేట్ చేసుకున్నామో అవన్నీ కూడా మిక్స్ చేసేసి బాగా కలుపుకోండి, సో దాట్ గ్రీన్ పేస్ట్ మొత్తం దానికి బాగా పట్టేలాగా. సో సిమ్లోనే పెట్టుకొని బాగా కలుపుతూ ఉండండి. ఒక 5 minutes తర్వాత నేను ఒక 1/2 cup ఆఫ్ వాటర్ వేసాను దీంట్లో కూడా, ఎందుకంటే కొంచెం ఆ సోయా చంక్స్ ఉడికితేనే బాగుంటుంది టేస్ట్. అలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టేసుకున్నాను, సిమ్లోనే పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి నేను 2 cups ఆఫ్ రైస్ తీసుకున్నాను, బాస్మతి రైస్. అది బాగా వాష్ చేసుకున్నాను. ఇప్పుడు మీరు చూసారంటే ఆయిల్ అంతా పైన కనబడి, ఆ తర్వాత ఈ వాష్ చేసుకున్న రైస్ కూడా దాంట్లో వేసేసి బాగా మిక్స్ చేశాను. మిక్స్ చేసి ఒక 5 minutes అలాగే సిమ్లోనే పెట్టి, తర్వాత నేను 2 cups తీసుకున్నాను కాబట్టి దానికి ఈక్వల్గా వాటర్ కూడా యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసి ఇదంతా నేను రైస్ కుక్కర్లోకి మూవ్ చేసేసిన. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని రైస్ కుక్కర్ క్లోజ్ చేసేసానండి. రిజల్ట్ వచ్చేసి ఇలా వచ్చింది. సో సింపుల్, ఈజీ, యమ్మీ పులావ్ ఇస్ రెడీ టు సర్వ్. థ్యాంక్ యూ.